ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క నాకు గర్భసంచి ఇవ్వకుండా ఉండుంటే తనకి పిల్లలు పుట్టే అవకాశం ఉండేది. బావ జీవితంలో మనిషి ఉండేదే కాదు. బావను గండం నుంచి కాపాడే ఆడబిడ్డని అక్కే ఇచ్చేది. అరవింద్ అత్తయ్యతో మాటలు పడేది కాదు. అసలు మనిషి గొడవే ఉండేది కాదు. ఇంత జరిగినా వదిన తన గర్భసంచి ఇచ్చేశానని బాధే పడలేదు. తను నాకు అమ్మలాంటి జాను. నేనేమిచ్చినా వదిన రుణం తీర్చుకోలేను. మనం ఏదో ఒకటి చేసి వదినకి సాయపడాలి. వదిన్ని కష్టం నుంచి బయటపడేయాలి. ఏ కష్టం వివేక్? అక్క, జాను ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మాకెందుకు చెప్పలేదక్క? ఎందుకు మా దగ్గర దాచావు? నేనేం దాచాను? అన్నయ్యకి ప్రాణగండం ఉందని, ఆ గండం ఆడపిల్ల వల్ల పోతుందని మాకెందుకు చెప్పలేదు వదినా? ఇదంతా నా వల్లే కదక్క. నువ్వు నాకు గర్భసంచి ఇవ్వకపోయి ఉంటే నాకు పిల్లలు పుట్టేవారు కదా. బావని కాపాడుకునేదానివి కదా. మమ్మల్ని క్షమించొదినా. మా వల్లే మనిషి మీకు పోటీగా వచ్చింది. నువ్వు చేసిన త్యాగం నిన్ను మాతృత్వానికి దూరం చేస్తే మనీషాని అన్నయ్యకి దగ్గర చేయబోతుంది. ఆడపిల్ల కోసమే పెద్దమ్మ మనీషాని ఇంట్లో ఉండనిస్తుంది. ఇవన్నీ అసలు మీకెవరు చెప్పారు? ఎలా తెలిసాయి? ఎలా తెలిస్తే ఏంటక్క? మా వల్ల నీ జీవితం నాశనం అవుతుంది. మాకు పిల్లలు పుట్టకపోయినా మేం విడిపోయినా బాగుండేది. ఇంకెప్పుడు ఆ మాట అనకు ప్లీజ్. ఆడదానికి పసుపు కుంకాలు పంచ ప్రాణాలైతే మాతృత్వం ఒక వరం. అవి రెండు నీకు దక్కాలని నేను ఆ రోజు ఆ పని చేశాను. మీరిద్దరూ జీవితాంతం కలిసి ఉండాలి. మీకు పిల్లలు పుట్టాలి. అప్పుడే దేవయాని అత్తయ్య గారు సంతోషిస్తారు. మీరు కూడా హ్యాపీగా ఉంటారు. అయినా మా వల్ల నువ్వు ఇబ్బందుల్లో పడ్డావు కదా వదినా. మా భవిష్యత్తు కోసం నువ్వు బాధపడుతున్నావు కదా. ఈ ఇబ్బందులు తాత్కాలికమే వివేక్. ఆయన్ని కాపాడుకోవడానికి నేనున్నాను. నా ప్రాణం అడ్డేసైనా సరే ఆయన్ని కాపాడుకుంటాను. పదో తారీఖునే అంతా ఫైనల్ అవ్వాలి మేనేజర్ గారు. ఫౌండేషన్ స్టోన్ ఇనాగ్రేషన్ ఫంక్షన్ ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్పోన్ అవ్వకూడదు. ఏ చిన్న పొరపాటు జరిగినా సెంట్రల్ మినిస్టర్ దగ్గర మనకి మాట వస్తుంది. అవును, మన మధ్యలో తప్పు జరగకపోయిండొచ్చు. నా కడుపులో బేబీ లేకపోయిండొచ్చు. కానీ నా మెడలో నువ్వు కట్టిన ఈ తాళైతే ఉంది కదా. అయినా నేను బయటికి వెళ్లాల్సి వస్తే మన ముగ్గురి జీవితాలు బయటపడతాయని మర్చిపోకు లక్ష్మి. ఈ సమస్య తీరే వరకు నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మనీషా. ఓకే బాయ్. లక్ష్మి, లక్ష్మి, ఏంటంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. ఏం లేకపోతే నువ్వు అంతగా ఆలోచించు. అదేంటో చెప్పు. మనీషా చేసిన తప్పును కూడా అరవింద్ అత్తయ్య గారు ఒప్పు అని నమ్ముతున్నారు. మనీషా మెడలో ఉన్న తాళి గురించి చెప్తున్నావా? మీ మధ్య తప్పు జరగలేదు అన్నది ఎంత నిజమో, మీరు మనీషా మెడలో తాళి కట్టారు అన్నది అంతే అబద్ధమండి. కానీ మనీషా సాక్ష్యం చూపిస్తుంది కదా లక్ష్మి. ఆ రోజు మీడియాలో కూడా అదే చూపించారు. మనీషా కాదు, మీడియా కాదు, ఈ లోకం మొత్తం ఏకమై మీరు మనీషా మెడలో తాళి కట్టారు అని చెప్పినా నేను నమ్మనండి. ఆ రోజు కూడా నేను మత్తులో ఉన్నాను లక్ష్మి. నేను చేసిన పొరపాటుకి నువ్వు ఇబ్బంది పడుతున్నావు.
నా వల్లే నీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లేదండి, ఇది మీకోసం మనీష ఆడుతున్న మరో నాటకం. పవిత్రమైన తాళిని పశువులు కట్టే తాడు కన్నా తక్కువ చేసి తను ఆటలాడుతోంది. ఆ ఆటని అరవింద్ అత్తయ్య గారు నమ్ముతున్నారు. ఆ గుడ్డి నమ్మకం వల్ల జరిగే అనర్థం గురించే నా భయం అంతా. రీయూనియన్ రోజు కావచ్చు, హోలీ రోజు కావచ్చు, నేను మీ పక్కన లేకపోవడం వల్లే మనీష తన ఆటలు కొనసాగించింది. మీరు నాకు మాట ఇవ్వండి, ఇక మీదట మీ పక్కన ఎప్పుడు నేనుండాలి. దయచేసి కాదనకండి. ఆ మాట నేను అడగాలి లక్ష్మి. నువ్వెప్పుడు నా పక్కన ఉండాలి. నువ్వు నా పక్కన ఉండే నాకే ప్రాబ్లం రాదు. నువ్వు రానివ్వవు. మనీషా ఏం చేసినా ఏం చెప్పినా నిన్ను దూరం చేసుకోను లక్ష్మి. నీకు మాటిస్తున్నాను, నువ్వు నా పక్కన కాదు, నాలో సగంలా ఉంటావు. ఉండాలి కూడా. నిజం చెప్తున్నాను లక్ష్మి, నువ్వు లేనిదే నేను లేను. నన్ను మీలో సగం అన్నారు. ఆ మాట చాలండి. నీడలా ఎప్పుడూ మీ పక్కనే ఉంటాను. మీకు ఏ సమస్య రాకుండా చూసుకుంటాను. నేను కోరుకునేది కూడా అదే లక్ష్మి. ఒకసారి మనం విడిపోయి దూరం అయ్యాం. మళ్ళీ మనకి అలాంటి పరిస్థితి రాకూడదు. నువ్వు, నేను, మన పిల్లలు ఎవ్వరికీ దూరం కాకూడదు. కానివ్వనండి, మీకు గండంలో ఉన్న మనీషాని దూరం చేస్తాను. ప్రాణగండం నుంచి మిమ్మల్ని కాపాడుకుంటాను. అమ్మ నా గురించి ఎందుకో ఎక్కువ వర్రీ అవుతుంది. నీకేమైనా చెప్పిందా లక్ష్మి? నా కోసమే అమ్మ మనీషాని ఇంట్లో ఉండనిచ్చింది అని అర్థమైంది. కానీ మనీషాని ఎందుకు అంతగా నమ్ముతుందో నాకు తెలియడం లేదు. అందుకు కారణం మనీషా మెళ్ళలోని తాళా, లేక ఇంకేమన్నా ఉందా? మామ్ని అడగాలి. హలో, చెప్పండి. అత్తయ్య గారు నాతోనే అతి కష్టంగా చెప్పారు. మీతో ఎలా చెప్తారండి? పాపం ఆవిడ నలిగిపోతున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.